ఇవాళ పేకాట్ రాయల్ ఒకసారి ఇది ఓపెన్ చేయి. దానికి సంబంధించిన చైర్మన్, మాజీ కార్పొరేటర్, దీని పేరు ఇవ్వండి. కొయ్యల్ రమణ అనే వ్యక్తి పేకాట్ ఆడిస్తా ఉన్నారు. మాజీ కార్పొరేటర్ ఈయన కొయ్యల రమణ పేకాట్ ఆడుతా ఉన్నారు. ఈయన కోటిలింగాల దేవస్థానానికి చైర్మన్. ఇవాళ కోటిలింగాల దేవస్థానం అంటే రాజమండ్రి ప్రజలు అందరికీ తెలుసు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులకి, భారతదేశంలో ఉన్న హిందువులకి, ఈ బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, కోటిలింగాల దేవస్థానం అంటే దక్షిణ కాశీ. ఏమండి, దక్షిణ కాశీ సాక్షాత్తు పరమశివుడు వచ్చి కోటి లింగాలు ప్రతిష్ఠ చేశారనే ఒక నానుడు ఉంది. అలాంటి పవిత్రమైన దేవాలయానికి ఈ ప్రబుద్ధుడిని చైర్మన్ కింద వేశారు. ఈయన చేసే కార్యక్రమాలు ఏంటండి? పేకాట క్లబ్బులు నడుస్తాం. ఏమనాలి ఈ తెలుగుదేశం పార్టీ? ఎంత బరి తెగించి, ఇది ఎమ్మెల్యేకి తెలీదండి? ఎమ్మెల్యేకి మామూలు వెళ్ళట్లేదా? ఈవీఎం ఎమ్మెల్యేకి, ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో జరగకపోతే ఈ వ్యక్తి ఇంత ధైర్యం చేసి రాజమండ్రి సిటీలో పేకాట క్లబ్బులు నడుపుతాడా అని అడుగుతా ఉన్నా. ఇది కాక ఇదిగోండి, ఈ వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఫోటో తీపించిన కార్యక్రమం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పేకాట క్లబ్బులు నడిపే కోటిలింగాల చైర్మన్. చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తా ఉంది. ఈవీఎం ఎమ్మెల్యే, ఈ చైర్మన్, పేకాట క్లబ్బులు నడిపే చైర్మన్. ఈ రకమైన పరిస్థితులు రాజమండ్రి నగరంలో ఉందేనంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి చూడండి. చైర్మన్ అయ్యాకే అవ్వకముందే ఏందబ్బా నీ సెల్ రొటేట్ లో ఉందా? వీడియో ఫోన్ లో బాగా ఫోన్ లేదు. మీకు వీడియోలు పంపిస్తాను, నా సోషల్ మీడియాలో వస్తాయి. స్టింగ్ ఆపరేషన్ అంటే ఈ రకమైన పరిస్థితుల్లో రాజమండ్రిలో పేకాట అడ్డా నడుస్తా ఉంది. ఇది ఎమ్మెల్యేకి నాకు తెలిసి రోజువారీ మామూలు ఉంటుంది, ఈవీఎం ఎమ్మెల్యేకి. ఇంకొక అంశం కూడా చెప్తా ఉన్నా, కాస్మోపాలిటన్ క్లబ్ లో కూడా, 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఆనుకుని ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్ లో కూడా పేకాట క్లబ్బులు నడుస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఏం చేస్తా ఉన్నారు? నిద్రపోతా ఉన్నారా? డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నా. డైరెక్ట్ గా ఓపెన్ గా డెలిబరేట్ గా జరుగుతా ఉన్నాయి. ఇవాళ నేను చూపించిన ప్రూఫ్ కి, ఇప్పుడు ఏదైతే నేను చూపించిన ప్రూఫ్ కి పేకాట క్లబ్బులు నడుస్తా ఉన్నాయి, సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోండి. రాజమండ్రిలో మద్యం సిండికేట్ నడిపేవాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, భూదందాలు చేసేవాళ్ళు తెలుగుదేశం నాయకులు, ఇసుక అక్రమ రవాణా చేసేవాళ్ళు తెలుగుదేశం నాయకులు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా ఇక్కడ
ఆ కొయ్యల రావణ అనే వ్యక్తి డైరెక్ట్ గా దొరికాడు పేకాట ఆడిస్తూ. ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, ఎక్స్ కార్పొరేటర్, ఆయన డైరెక్ట్ గా దొరికాడు. ఇప్పుడు మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అరెస్టులు చేస్తారా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? ఇవాళ అది మీ యొక్క నిజస్వరూపం ఏంటనేది ఇక్కడ అర్థమవుతుంది. దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేస్తే నిజ నిజాలు ఈవీఎం ఎమ్మెల్యే పాత్ర ఏంటనేది బయటకు వస్తుంది. ఒక వ్యక్తి సామాన్యంగా ఇలా చేయగలిగే వ్యక్తి ఎవరు ఉండరండి. పెద్దల అండదండలు లేకుండా వెచ్చలవిడిగా పేకాట క్లబ్లు ఇదేమి ఇవాళ లేదా నిన్నో ప్రారంభమైంది కాదు. గడిచిన సంవత్సరం కాలం నుంచి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి పేకాట క్లబ్లు నడుపుతా ఉన్నారు. అంటే ఈ పరిస్థితులు ఇంత దారుణాతి దారుణంగా ఉన్న అంశాలు ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇవాళ నిజంగా చాలా చాలా బాధాకరం అండి. అసలు ఈ చంద్రబాబు నాయుడు గారుతో నేరుగా ఫోటో చూడండి. ఈ పేకాట క్లబ్బులు నడిపే వాళ్ళు ఎంత దారుణమో చూడండి. పేకాట క్లబ్బులు నడపడం, ఇవాళ పేకాట క్లబ్బులు నడుపుతా ఉన్నారు. ఈ పేకాట క్లబ్బులు నడపడం, ఇంకో పక్కన ఇది చూడండి. ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తి కొయ్యల రమణ. ఈయన మాజీ కార్పొరేటర్, కోటిలింగాల దేవస్థానానికి చైర్మన్. ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారితో ఈయన ఫోటో. కోటిలింగాల దేవస్థానం అని అంటే సాక్షాత్తు కాశీ, దక్షిణ కాశీగా పేరుగాంచిన కోటిలింగాల దేవస్థానం. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందువులకి అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా, ఈ తెలుగుదేశం పార్టీ ఇతను కోటిలింగాల చైర్మన్ పేకాట క్లబ్బులు నడుపుతా ఉన్నాడు. ఈవీఎం ఎమ్మెల్యే కనుసండల్లో జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న హిందువులు అందరూ కూడా మేల్కోండి. ఏం జరుగుతూ ఉందో రాజమండ్రిలో. ఇంకొక సంవత్సరన్నర కాలంలో రాజమండ్రి గోదావరి పుష్కరాలు చేస్తారంట. ఇలాంటి పనికి మాలిన వాళ్ళని పెట్టుకుని వీళ్ళు చైర్మన్లు ఇచ్చి ఓ పక్కన రౌడీ షీటర్లని, ఇంకో పక్కన ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవాలయానికి చైర్మన్ కింద ఇచ్చిన వ్యక్తి గతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆ భగవంతుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతులు విరగొట్టిన వ్యక్తి అంట. అప్పుడు అతని మీద కూడా కేసులు కూడా పడినాయి. ఆ వ్యక్తికి సత్యనారాయణ స్వామి దేవాలయంలో చైర్మన్. ఈ తెలుగుదేశం పార్టీ స్థానికంగా చేసే దారుణాలు చూడండి ఒకసారి. ఇంత అన్యాయమా? అసలు ఈ డిపార్ట్మెంట్ ఉందా అని అడుగుతా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నారా లోకేష్ గారు కూడా తెలియపరుస్తా ఉన్నా, మీరు మీ టీం అని చెప్పుకుంటా ఉన్నారు కదా, ఈ ఈవీఎం ఎమ్మెల్యే చేసే కార్యక్రమాలు చూడండి. రాజమండ్రిలో ఇసుక దందా, మద్యం సిండికేట్, భూదందాలు, ఇంకో పక్కన పేకాట క్లబ్లు, ఇంకో పక్కన గంజాయి కూడా ఉన్నాయి. ఇలాగ ఇన్ని దారుణాలు రాజమండ్రిలో జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించమని కోరుతా ఉన్నా. చూపించాను కదా, రామ్మా ఒకసారి రండి. పాప, చంటి పాప చూడండి. నేను ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. చంటి పాప తల్లి చనిపోయింది. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఒక నిర్లక్ష్యం వలన